ఆ ఎంపీ కోట్ల సంపదకు ఆసామి అయినా తన పార్లమెంటు పరిధిలో ఇంటి పోరుతో మనశ్శాంతి లేకుండా పోయింది ఆయనకి. టికెట్ టైంలోనే ఆ ఏరియా ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. పార్టీ పెద్దల ఆదేశంతో చివరికి సహకరించారు. తీరా గెలిచాక వర్గ పోరుకు ఆజ్యం పోస్తున్నాడని ఎంపీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఏకతాటిపైకొచ్చారు. ఈ వివాదంలో మధ్యలో మంత్రెందుకు టార్గెట్ అవుతున్నారు? అసహనంతో రగిలిపోతున్న ఎంపీకి సీఎం చేసిన గీతోపదేశం ఏంటి? కాకా అలియాస్ గడ్డం వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇందిరాగాంధీ మొదలుకొని సోనియా గాంధీ వరకు నేరుగా వారితో కూర్చుని మాట్లాడిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాకాది. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయానికి ఏకంగా తన ఇంటిని రాసిచ్చారు కాకా. కాకా దగ్గరికి వెళితే ఎంతటి కష్టాలైనా తీరుతాయనే నమ్మకం ఒకప్పుడు ఆ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఉండేది. తన వారసత్వంగా 2 కొడుకులను రాజకీయ అరంగేట్రం చేయించారు గడ్డం వెంకటస్వామి. ప్రస్తుతం గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని 7కు 7 సెగ్మెంట్లని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వివేక్ తన వారసుడు వంశీకృష్ణని బరిలోకి దింపారు. మొదట్లో సెగ్మెంట్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వంశీని వ్యతిరేకించారు. అయితే అధిష్టానం వంశీ అభ్యర్థిత్వాన్నే ఫైనల్ చేయడంతో పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఎన్నికల్లో వంశీ విజయానికి అంతా కష్టపడ్డారు. ఎన్నికల సమయంలోనే కొంతమంది ఎమ్మెల్యేలతో వంశీకృష్ణకి గ్యాప్ వచ్చినా అధిష్టానం మాటని శిరసావహిస్తూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీని గెలిపించారు. కాకా 3వ తరం వారసుడు వంశీ ఎంపీగా గెలిచాకే పెద్దపల్లిలో అసలు కథ మొదలైంది. పార్లమెంటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీని పిలవాల్సి ఉన్నా ఆయన్ని పక్కన పెడుతూ వస్తున్నారు. వంశీ నియోజకవర్గాలలో ప్రత్యేక గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని, వారు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో కాకా వారసుడిగా బరిలోకి దిగిన వివేక్ కూడా పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ప్రోత్సహించారు. దీంతో అప్పట్లోని స్థానిక నేతలకు వివేక్కి పొసిగేది కాదు. ఇప్పుడు వంశీ కూడా తండ్రి బాటలోనే వెళుతున్నాడని మరో వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వివేక్ వారసుడికి చెక్ పెట్టేందుకు నియోజకవర్గాల్లో అఫీషియల్ ప్రోగ్రాంలతో పాటు ఇతర కార్యక్రమాలకు ఎంపీని పిలవడం మానేశారు. ప్రోటోకాల్ చూడాల్సిన బాధ్యత అధికారులదైనా ఎమ్మెల్యేను కాదని వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కొన్ని శిలాఫలకాలపై ఎంపీ పేరును కూడా పెట్టడం లేదు. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య గ్రూప్ వార్ జరుగుతుంటే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మరో చర్చ రచ్చకెక్కుతోంది. కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాల్లో ఎంపీ ఫోటో పెట్టలేదంటూ దళితుడు కాబట్టి ఆయన్ని పుష్కరాలకు ఆహ్వానించలేదని ఆయన వర్గం నిరసనకు దిగింది. సీఎం రేవంత్ రెడ్డి ముందే ప్లకార్డులతో రచ్చ చేయడంతో కాంగ్రెస్ కలహాలు మరోసారి బజార్న పడ్డాయి. మంత్రి శ్రీధర్ బాబు, ఎండోమెంట్ అధికారులు కావాలని ఎంపీని అవమానపరిచారని, మంత్రి పదవి నుంచి శ్రీధర్ బాబుని బర్తరఫ్ చేయాలంటూ మీడియా సమావేశాలు నిర్వహించారు మాల మహానాడు నాయకులు. దీంతో ఎంపీ, మంత్రి మధ్య వైరం మొదలైందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి వంశీకి టికెట్ ఇవ్వొద్దని ఎమ్మెల్యేలు అడ్డుపడ్డప్పుడు అధిష్టానంతో పాటు శ్రీధర్ బాబు వారందరికీ సర్ది చెప్పారు. అయితే కొన్నాళ్ల క్రితం జరిగిన సంఘటన వారిద్దరి మధ్య గ్యాప్ పెంచిందనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాస సభకు స్థానిక నేతలు ఎంపీ వంశీకృష్ణకు ఆహ్వానం పంపలేదు. సీఎం రేవంత్ రెడ్డి హాజరైన ఈ సభలో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంపీ. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను వంశీకృష్ణ ఏకరువు పెడితే వారందరూ సీనియర్లని అందరినీ కలుపుకుని పోవాలని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. కాళేశ్వరంలో ప్రోటోకాల్ రగడకు దిగిన వారంతా చెన్నూరు నియోజకవర్గానికి చెందినవారు కావడంతో కావాలనే రచ్చ చేశారని కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. తన తాతల పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలంటే పంతాలు పట్టింపులకు పోకుండా వంశీ అందరితో కలిసి ఉండడమే ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం సమక్షంలో 1కి 2 సార్లు పెద్దపల్లి లొల్లి బయటపడింది. వాళ్ళు సర్దుకుపోతారని వదిలేస్తారో, అధిష్టాన పెద్దలు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటారో చూడాలి. ఈ వివాదానికి తక్షణమే బ్రేకులు వేయకుంటే మాత్రం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సవాళ్లు ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధంగా ఉండాలంటున్నారు సీనియర్లు.